ఈ రాష్ట్రంలో అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి కక్ష సాధింపుల కోసం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి రక్తపాతం సృష్టించటమే మీ యొక్క పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రెస్ మీట్లు పెడతారు. ప్రెస్ మీట్లు పెట్టి హుందాతనం గురించి మాట్లాడతారు, ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం గురించి మాట్లాడతారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పేటటువంటి మాటలకి మీరు చేసేటటువంటి పనులకు పొంతనుందా? ఈ రాష్ట్రంలో కక్ష రాజకీయాలకి తావే లేదన్నటువంటి మీరు కక్షలనే కర్తవ్యంగా మార్చుకుంటున్నటువంటి విధానం, ఒక అసత్యపు ఫ్యాక్టరీలని క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ సంఘటనలు, రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి మీరు 6 నెలల్లో అరచేతుల్ని ఆకాశం వైపు చూపించి సంక్షేమాలు అంటే తప్పు అనే విధంగా, ఉచితాలు అంటే ఒక అక్రమము సక్రమము కాదు అనే అర్థం వచ్చేలాగా, ప్రభుత్వం యొక్క బాధ్యతను మరచి మీరిచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టడానికి ఒక రహదారి లాంటి రూట్ మ్యాప్ తోటి ఒకవైపున మీరు సంపద సృష్టించకపోగా, ఒకవైపున ఉచితాలు ఇవ్వకపోగా, ఆర్థిక పరిస్థితి మందగమనంలో నడిపిస్తూ సంపదను సృష్టిస్తున్నటువంటి రైతు ఏదైతే కష్టపడి పండించాడో ఆ సంపదను కూడా ఆవిరయ్యేలాగా మద్దతు ధరలు కూడా ఇప్పించాలని అసమర్థ నాయకత్వాన్ని మీరు ప్రదర్శిస్తూ ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకతని అడ్డం పెట్టుకొని ఆ వ్యతిరేకత నుంచి పక్కదారి పట్టించడానికి ఇలాంటి తప్పుడు కేసులు. నిజంగా సత్యవర్ధన్ అనే వ్యక్తి జడ్జి గారి ముందు ఏం చెప్పారు? ఒక్కసారి ఆ సత్యవర్ధన్ గారిని వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ముందు ఏ విధంగా ఆ అబ్బాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, ఒక వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. దయచేసి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసే సందర్భంగా వైజాగ్లో ఉన్నటువంటి సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తిని పోలీసులు వెళ్ళి ఏ విధంగా తను అరెస్ట్ చేశారో ఒక్కసారి ఆ వీడియోలో గమనించండి. నిజంగా ఈ అబ్బాయి కిడ్నాప్ అయితే పోలీసులకి ఎలా దొరికాడు? ఈ అబ్బాయి నిజంగా కేసు పెట్టుంటే జడ్జి గారి ముందు, సార్ నాతోటి ఖాళీ పేపర్ మీద సంతకం తీసుకున్నారు సాక్షిగా పెట్టడానికి, నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా కూడా ఆ రోజు నేను రాలేదు, ఆ సంఘటనలు నేను చూడలేదు, నన్ను ఎవరు దూషించలేదు అని జడ్జి గారి ముందు తన వాంగ్మూలాన్ని చెప్పిన తర్వాత ఈ కేసులో బలం ఉందా? ఈ కేసులో నిజం ఉందా? వీరు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఆక్షేపణీయమా కాదా? ఒక పోలీస్ వారికి వారే వచ్చి నేను కిడ్నాప్ అయ్యానని చెప్పినట్లుగానైతే, నేను కేసు పెట్టాను అనేది సత్యవర్ధన్ చెప్తుంది నిజమైతే ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది? పోలీసులు ఎందుకు అతన్ని ఆ విధంగా బలవంతంగా తీసుకొస్తున్నారు? అంటే ఇది పక్కా ప్రణాళికతోటి వీరు పన్నినటువంటి పన్నాగం అని ఇట్టే అర్థమవుతుంది. కేసులు ఎలా పెట్టాలో వీరే నిర్ణయిస్తారు, విచారణ ఎలా సాగాలో వీళ్ళే నిర్ణయిస్తారు, వారికి ఎలాంటి శిక్షలు పడాలో అది కూడా తెలుగుదేశం పార్టీ వారే నిర్ణయిస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ న్యాయశాఖలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి న్యాయంగా ఎవరైనా కానీ ఆ కేసులో జడ్జిమెంట్ కానీ ఇస్తే వీరి అహంభావం దెబ్బతింటుంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీవ్రంగా కోపం వచ్చేస్తుంది ఆ వ్యవస్థల మీద. వెంటనే వారిని బదిలీ చేసేస్తారు, వెంటనే ఆ వ్యక్తి మీద ఇంకో కొత్త కేసును నమోదు చేయిస్తారు. ఈ కేసు ఎట్లా మనం నిరూపించలేకపోయాం కాబట్టి ఇంకెక్కడన్నా అక్రమ కేసులు ఉన్నాయని తవ్వేస్తారు. అంటే ఇంత దుర్మార్గం, ఇంత నీతిమాలిన పరిపాలన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధర్మమేనా?
న్యాయ వ్యవస్థలకు సమాధి కడుతూ చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినట్టే నా నియోజకవర్గంలో కూడా సిద్దిన్నపాలెం అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి సుబ్బయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని దాదాపుగా ఎలక్షన్ అయిపోయిన వెంట నుంచి దాదాపు ఈ 9 నెలల నుంచి 8-9 సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించటం, ఒకసారి 41A నోటీసు ఇచ్చి ఇంటికి పంపించటం, ఇంకొకసారి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే గుండెల మీద తన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్ఐలు సిఐలు అక్కడే ఉండి తన మీద దాడి చేయడం, తన్ని కొట్టడం, మళ్ళీ వారి మీద ప్రైవేట్ కేసు వేయడానికి ఆ అభ్యర్థి ముందుకు వస్తే, ఆ వ్యక్తి ముందుకు వస్తే తన మీద కేసులు బనాయిస్తామని తన్ని భయపెట్టి ఆపడం. ఇది ఒక 6 నెలల క్రితం చేశారు. మళ్ళీ ఈ మధ్యలో 2 సార్లు అరెస్ట్ చేశారు. ఒకసారి పిలిపించి విచారణ పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముందు దూషించి అతని మీద దాడి చేసి మళ్ళీ పంపిస్తారు. అయినా సంతృప్తి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అక్కడ ఒక భయభ్రాంతికి గురి చేయడానికి, ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎర్రగొండపాలెంలో కూడా ఈ అరెస్టుని నెపంగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టడానికి మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు, ఎప్పుడో జరిగినటువంటి ఇరు వర్గాలు కొట్టుకున్నటువంటి క్లిప్పింగుల్ని ఆధారంగా చేసుకొని ఒక గొడవ జరిగినప్పుడు ఇరు వర్గాలు కొట్టుకుంటాయి, వాటి మీద కేసులు కాంప్రమైజ్ అయిపోయారు, కేసులు పెట్టి అవి వారు గ్రామాలలో కాంప్రమైజ్ చేసుకున్నటువంటి కేసుల్ని అడ్డం పెట్టి ఎవరితోటో ఒకరితోటి కంప్లైంట్ ఇప్పించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ కస్టడీకి తీసుకున్నటువంటి ఉదాంతం ఇవాళ మరో ఎగ్జాంపుల్. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ఎంత అధికార మదాన్ని తలకెక్కించుకుంటుందో ఈ కూటమి ప్రభుత్వం చింతమనేని గారి వ్యాఖ్యల్లోనే, అతని తీరులోనే మనకు స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు, ఆడవాళ్ళ రక్షణ అంటారు, మళ్ళీ సంపద సృష్టి అంటారు. ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ? ఏ విధంగా ఈ వ్యవస్థల్ని నీరు గారుస్తున్నారో ఒక్కసారి కానీ మనం గమనిస్తే ఇది నిజంగా కూడా సిగ్గుచేటుగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీరు డ్యామేజ్ చేయాలనేటటువంటి ఆలోచనతో, కేవలం ఒకే ఒక్క ఆలోచనతో, అంతకుమించి ఇంకొకటి కానే కాదు.